పఠాన్కోట్ వైమానిక స్థావరంలో తనిఖీలు చేస్తుండగా బాంబు పేలింది. ఐఈడీ బాంబు పేలి ఎన్ఎస్జీ కమాండో నిరంజన్ సింగ్ మృతి చెందాడు. కొద్దిసేపటి క్రితం అంటే ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సెర్చింగ్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో ఎన్ఎస్జీ కమాండోలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగానే నిన్న ఎవరైతే ఉగ్రమూకలు ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి చేసి ఎయిర్ ఫోర్స్ లోపలికి బేస్ లోపల ప్రాంతంలోకి ప్రవేశించిన ప్రాంతము వాళ్ళు తలదాచుకున్న చోటు, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే గ్రెనేడ్లు అదేవిధంగా బాంబులు విసరటం జరిగిందో ఆ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. నిన్న 4 తీవ్రవాదులు మృతి చెందిన తర్వాత ఈ రోజు ఉదయం 7:30 నుంచి తిరిగి ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒకవైపు హెలికాప్టర్ల ద్వారా, మరోవైపు పదాతి దళం ద్వారా 2 రకాలుగా ఎన్ఎస్జీ కమాండోస్ ఆపరేషన్ ని కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే జరుగుతున్నటువంటి సెర్చ్ ఆపరేషన్స్ లో నిన్న ఉగ్రవాదులు వదిలిపెట్టినటువంటి పలు చోట్ల విసిరేసినటువంటి పేలకుండా ఉన్నటువంటి ఐఈడీ బాంబ్స్ అదేవిధంగా గ్రెనేడ్లు వీటిని రిమూవ్ చేసే క్రమంలోనే ఒక ఐఈడీ బాంబ్ పేలటం తోటి పలువురు జవాన్లు గాయపడటం జరిగింది. దాంట్లోనే ఎన్ఎస్జీ కమాండో నిరంజన్ సింగ్ కూడా మృతి చెందడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరోవైపు ఆపరేషన్ కొనసాగుతోందని దీనికి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాతీయ దర్యాప్తు సంస్థ బృందం అధికారులు కూడా చేరుకున్నారు. వారు కూడా ఆపరేషన్ పరిశీలిస్తున్నారు. మొత్తం 4 సభ్యులతో కూడినటువంటి ఎన్ఐఏ బృందం విచారణ పూర్తి స్థాయిలో కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని మాత్రం రేపు మాత్రమే వెల్లడించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే విచారణ ఇప్పటికే ఎన్ఐఏ బృందం తమ అధీనంలోకి తీసుకుందని, ఎన్ఎస్జీ కమాండోల సహకారంతో ఎన్ఐఏ బృందం కూడా పలు చోట్ల దీనికి సంబంధించి ఆధారాలు సేకరించడము, అదేవిధంగా పంజాబ్ స్పెషల్ పోలీసు స్వాట్ బృందం తోటి ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి గరుడ బృందం తోటి కూడా ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టకుండా ప్రతి అంగుళాన్ని పూర్తి స్థాయిలో సెర్చింగ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే జరుగుతున్నటువంటి ఆపరేషన్ లో బాంబులు నిర్వీర్యం చేసే క్రమంలో, అదేవిధంగా బాంబులు పేలాయని దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసే క్రమంలోనే ఈ సంఘటన జరిగింది. దీంట్లో ఈ సంఘటనలోనే ఎన్ఎస్జీ కమాండో మృతి చెందడం జరిగింది.